హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు. 79వ అక్కలు ఇవాల్టి రోజున బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి SBVR శ్రీ బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాల నందు ఇవాల్టి రోజున 79వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇవాల్టి రోజున ఈ కార్యక్రమానికి మన బద్వేల్ పట్టణ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులైనటువంటి శ్రీ కె రితీష్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. వారితో పాటు బద్వేల్ పట్టణ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంగల్ రెడ్డి గారు, అలాగే రాగిమాను ప్రతాప్ కుమార్ గారు, జీవి గారు, శివయ్య స్వామి గారు, ఇంకా నాయకులు, కార్యకర్తలు, లెక్చరర్లు, ఇలా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం అయితే జరిగింది. గౌరవ కాలేజీ జెండా వందనం తర్వాత గౌరవనీయులైనటువంటి కాలేజీ లెక్చరర్లు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, నేటి యువతే పౌరులని ఆయన సందేశం ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు చూడండి, ఇవాల్టి రోజున 79వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన 79వ బద్వేల్ పట్టణంలోని SBVR కాలేజ్ నందు ఎంతో అట్టహాసంగా ఇవాల్టి రోజున జరగడం మనం చూశాము. ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం అయితే జరిగింది. ఆర్యవైశ్య వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీ కనమర్లపూటి ప్రసాద్ గారు, రైస్ మిల్ ప్రసాద్ గారు కూడా విచ్చేయడం ఇక్కడ జరిగింది. గౌరవనీయులైనటువంటి బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి గతంలో భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది, నేడు మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3వ దిశగా ఉండడం అనేది ఆయన విద్యార్థులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా విజన్ 2047 కల్లా భారతదేశం అన్ని రంగాల్లో రాణించాలి అని అంటే నేటి యువతే కీలక సూత్రధారే అని ఈరోజు 2047కి ఎన్నేళ్ళు దగ్గర. ఆ రోజు మీ అందరు నేను చెప్తున్నా, ఈరోజు మేము 40 ఏళ్ళు ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు కూడా ఉన్నారు, స్టేజ్ మీద ఉన్నారు. మీరు ఆ రోజుకి 30-40 ఏళ్ళ సంవత్సరం దగ్గర పడతారు. ఆ రోజుకి 100 సంవత్సరాలు కొడతాం, ఇండియా సెంచరీ కొట్టిందని అందరూ అనుకుంటారు. ఈ రోజు చెప్తున్నా, మేము చెప్పినాం, మేము ఉన్నాం, మాట్లాడినాం. ఆ రోజు మీరు మాట్లాడాల్సి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా, ఈరోజు ఏం చేసాం దేశం కోసం, మేము ఎక్కడున్నాం, మేము ఏం చేయబోతున్నాం. ఆ రోజు ఎంత స్పీడ్ ఉంటుందో నాకు కూడా తెలియదు. ఏమో ఏ రైలు ఉంటుందో, ఏ విమానం ఉంటుందో, స్పేస్లోకి ఎవరు పోతున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. ఆ విధంగా మనం పోవాలి. కాబట్టి ఈరోజు మనకి అవకాశం వచ్చిన విధానంలో ప్లాట్ఫామ్ కానీ, ఈడ మాట్లాడే విధానం కానీ, ఇగ్నైట్ పేట్రియాటిజం కానీ, మీలో ఉన్నదాంట్లో సంకల్పం కానీ, మీలో చైతన్యం కానీ ఇది రావాలనేసి నేను కోరుకుంటున్నా. ఈరోజు దేశం కోసం కానీ, మీలో ఇంట్లో కోసం కానీ, 10 మంది కోసం కానీ, ఈ త్యాగాలు చేసిన పూర్వీకుల కోసం కానీ, మీ అందరి కోసం మీరందరూ ఈ స్వేచ్ఛని అనుభవిస్తూ 10 మందికి ముందున్న రేపు మీ భవిష్యత్తు కోసం కూడా మీరు ఇదే విధంగా ముందుకెళ్తారు. మీరు బాగా కష్టపడి చదువుకొని అదేవిధంగా అనుకున్నది సాధిస్తారనే దానికోసమే ఈరోజు ఈ ఇండిపెండెన్స్ డే మన అందరం శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ఇక్కడ ఎంతమంది ఇక్కడ వచ్చినారో వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రానోళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలా. ఎందుకంటే కేవలం వాడు పోయి టీవీకి చూస్తున్నాడు, లేకపోతే ఫోన్లో ఉన్నాడు. పొద్దున్నే లేయాలా, ఎందుకు లేయాలా, గంట ఎందుకు ఉండాలి ఇక్కడ, మనం ఏమైనా సిలబసా ఇది, లేకపోతే ఇది ఏమైనా రూలా అనుకోకుండా వచ్చినోడు గర్వంగా అనుకోండి. ఈరోజు ఇంటికి వెళ్ళి గర్వంగా చెప్పుకోండి. దేశం కోసం కాదు, మన కోసం మనం ఉంటున్నాం, మన భవిష్యత్తు కోసం మనం నిలబడుతున్నాం అనేదే మీ అందరు తెలుసుకోవాలనేసి అందరికీ ఒకటే మాట, అందరు నాతో పాటి జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి. మీరు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మన యొక్క చదువులను చక్కగా చదువుతూ, అలాగే సాంకేతిక నైపుణ్యాలను ఒడిసి పట్టుకుంటూ క్రీడలు మరియు ఉన్నటువంటి అవకాశాలను సమృద్ధంగా మనం చేదిక్కించుకుంటూ దేశం యొక్క అభివృద్ధికి పాటుపడినప్పుడే మన దేశం
సమున్నతమైనటువంటి స్వాతంత్రాన్ని పొందినట్లు, అలాగే పెద్దలు ఇచ్చినటువంటి ఈ యొక్క త్యాగానికి ప్రతిఫలాన్ని అందించినట్లు అవుతాం. మరి కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఖచ్చితంగా ఒక సమున్నతమైన స్థితిలో మనం దేశానికి సేవ చేయాలి అంటే ఒకటే చిన్న భావన, నా దేశం నా గర్వం, దట్ మీన్స్ మై కంట్రీ మై ప్రైడ్ అనే భావనను ప్రతి ఒక్కరి మనసులో ఘనంగా చాటు చెప్పుకున్నప్పుడే, ఆ దాన్ని మనం సంకల్పబద్ధిగా తీసుకున్నప్పుడే ఈ దేశం యొక్క ప్రగతిని మనం ముందుకు నడిపించగలుగుతాం. ఆ విధంగానే ప్రస్తుతం గమనించండి, పూర్వం మనకి ఎందరో త్యాగదనులు ధన ప్రాణ మానాలను అర్పించి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెడితే ప్రస్తుత పాలకులు దీన్ని సముచితంగా సమయానుకూలంగా ముందుకు నడిపిస్తూ ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో 3వ ఆర్థిక వ్యవస్థగా చేరుకొని ఉంది. మరి 3కు వచ్చిన వాడు 1, 2కు రాకపోతాడా అన్నటువంటి కక్షతోటి ప్రస్తుతం మరొక స్వాతంత్ర పోరాటం చేయవలసిన ఆవశ్యకత దాపురించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే ఇటువంటి గొప్ప ప్రగతిని ఓర్చుకోలేనటువంటి మన దాయాది దేశం పాకిస్తాన్ తీవ్రవాదుల రూపంలోనైతేనేమి, లేదా అగ్రదేశాల నుండి చైనా, రష్యాలు వాళ్ళ యొక్క స్థానాన్ని ఎప్పుడు మనం చేరుకుంటామో అనేటువంటి భయంతోనైతేనేమి ప్రస్తుతం భారతదేశాన్ని అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పెట్టి మరొక్కసారి మన యొక్క స్వాతంత్రాన్ని వారి కంట్రోల్లోకి తీసుకోవడం, ఈ దేశం పోకుండా ఖచ్చితంగా మన యొక్క స్వాతంత్రాన్ని మనం నిలుపుకొని ముందుకు సాగాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి యువత, నాయకులు, ప్రజలు అందరూ కూడా సమిష్టి కృషితో కష్టం చేసి మన యొక్క దేశ ఐక్యతను ఒక్కసారి చాటి చెప్పినప్పుడే ఈ యొక్క స్వాతంత్రాన్ని మరొకసారి నిలబెట్టుకొని ప్రపంచానికి విశ్వగురువు స్థానాన్ని భారతదేశానికి ఆపాదించబెట్టగలుగుతామని నా కోరిక. కాబట్టి ముఖ్యంగా నేటి విద్యార్థులే రేపటి పౌరులు, దేశాన్ని వెన్నుముక లాంటి యువత. కాబట్టి మీరు ఖచ్చితమైనటువంటి ఒక విధి విధానాలతోటి మీ యొక్క కార్యక్రమాలను ముందుకు నడుపుతూ దేశం యొక్క ప్రగతికి బాటలు వేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, వందే మాతరం. నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఈరోజు కార్యక్రమం 79వ సంవత్సరం యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం మీ అందరి దగ్గర నేను నిలబడి ఈరోజు ఈ కార్యక్రమం చెప్పాల్సిన కార్యక్రమం ఉంది. కాబట్టి నాతో మీరందరూ పాల్పంచుకుంటే మీకు అందరూ, ముఖ్యంగా పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధులుగా ఎంతో మంది ప్రాణ త్యాగాలను పోగొట్టుకొని మనము ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క స్వాతంత్రం తెప్పించాలనే ఉద్దేశంతో ఎన్నో కష్టపడి బ్రిటిష్ యొక్క వారి యొక్క ఎన్నో నష్టములకన్నిటికు బూట్ దెబ్బలు కానీ, ఇంకా ఎన్నెన్నో దెబ్బలకు ఓర్చి, కరోనా దెబ్బలు కానీ, బూట్ దెబ్బలు కానీ, జైలు వేసి కానీ ఎన్నెన్నో ఇబ్బందులు పడినా కూడా స్వాతంత్రం భారతదేశం ఉన్న ఎటువంటి పరిస్థితి స్వాతంత్రం తెప్పించాలనే ఉద్దేశంతో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి మహానుభావుడైనటువంటి శ్రీ గాంధీ గారు కానీ, మన తర్వాత పెద్ద పెద్ద నాయకులందరూ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, భగత్ సింగ్ కానీ, ఇటువంటి నాయకులందరూ కూడా ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని స్వాతంత్రం కోసము ఎన్నో త్యాగం చేసినటువంటి మహానుభావులు వాళ్ళందరికీ గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క 79వ సంవత్సరం యొక్క స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం. అదేవిధంగా పిల్లలు, పెద్దలు, నాయకులు అందరూ కూడా ఇది పండగలాగా ఒక స్వాతంత్ర దినోత్సవం అనేది ఒక పండగలాగా చేసుకుని అందరం కూడా ఉత్సాహంతో ఆనాడు చేసినటువంటి యొక్క బ్రిటిష్ చేసినటువంటి చర్యలు కానీ, మన స్వాతంత్రం కోసం కష్టమైనటువంటి మహానుభావుల యొక్క గుర్తింపు కోసం ఈ కార్యక్రమం ఆనాడు చెప్పినారు. కాబట్టి అదేవిధంగా స్ఫూర్తితో మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. కాబట్టి పిల్లలు కానీ, పెద్దలుగా, ముఖ్యంగా యువత పిల్లలందరూ కూడా మీరు ఎన్నో కష్టపడి బాగా చదువుకొని క్రమశిక్షణతో ఉపాధ్యాయుల యొక్క మండలాలు పొందుతూ మంచి మార్పులు తెచ్చుకుంటూ పెద్ద పెద్ద ఉద్యోగులు చేసుకుంటూ భారతదేశానికి గర్వంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. జై హింద్.